అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. తెలుగు బుఖారీలో అల్లాహ్ యొక్క దయ వల్ల ఖురాన్ గురించి, హదీసుల గురించి, ఇస్లాం గురించి, అరబ్బీలో ఉన్న వాటిని తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 23వ భాగంలో ఉన్నాం. ఇంతకుముందు 22వ భాగంలో శిక్షణ, ధార్మిక తీర్పులు, ఉపదేశాలు మరియు కాబా గృహ తాళం చెవులు ఎవరిది వద్ద ఉండేవి, దానికంటే ముందు వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం, దానికంటే ముందు శుక్రవారం నమాజుకి మరి గుసులు స్నానం ఎందుకు చేయాలి, మరి మొహమ్మద్ సుస్లం యొక్క కరణం గురించి, మరియు ప్రవక్తలు దైవ సందేశాన్ని దేన్నైనా దాచిపెట్టారా, మరియు మదీనా ఇస్లాం గురించి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది అల్లాహ్ యొక్క దయ వల్ల. ఈరోజు మనం ఇఫ్తా అనే విషయం గురించి, మార్గదర్శక ఖలీఫాల గురించి, మరియు అగ్రశ్రేణి సహచర్యలు, మరియు వివిధ ప్రదేశాలకు చెందిన సామాన్య ప్రజలు, మరియు ఇంకొన్ని విషయాలు ఇలాంటివి మరి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యలో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్రలోని సంఘటనలోని విషయాలు, వాటిల్లో ఇఫ్తా అనేటటువంటి ఒక విషయం. వెనుకటి ఇంతకుముందు శీర్షికల్లో మనం ఆయిషా రజల్లా గారి యొక్క పాండిత్యానికి సంబంధించిన సాక్ష్యాధారాలను బట్టి, దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తర్వాత ఆమె తన శేష జీవితంలోని 40 సంవత్సరాలు ఎటువంటి జీవితం గడిపారో, ధార్మికంగా ప్రజలకు ఎలా మార్గదర్శకత్వం వహించారో మనం అంచనా వేయవచ్చు. అంచనా వేయడమే కాదు, అదృష్టవశాత్తు దీనికి సంబంధించిన లిఖితపూర్వక సాక్ష్యాల నిధి కూడా మనం అనేక విషయాల్లో, అనేక చారిత్రక గ్రంథాల్లో చూడవచ్చు. దీని ద్వారా ఊహలు, అంచనాలు ఖచ్చితమైనవిగా, తిరుగులేనివిగా రుజువు అవుతాయి. మార్గదర్శక ఖలీఫాలైన ప్రవక్త సహచరుల్లోని పండితులైనా సరే, వివిధ నగరాల్లోని సామాన్య ముస్లింలైనా కష్టకాలంలో ఆమె వైపునకే మరలేవారు. ధార్మిక తీర్పుల ఆధారంగా సహబాల్లోని పండితులు, హదీసువేత్తలు 3 వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం, రెండవ వర్గం, మూడవ వర్గం. మొదటి వర్గం ఏమిటంటే, వీరి ఫత్వాలను వేర్వేరుగా సేకరిస్తే ఒక లావుపాటి గ్రంథమే తయారవుతుంది. రెండవ వర్గం, వీరి ధార్మిక తీర్పులను వేరువేరుగా జమ చేస్తే ఒక పుస్తకం తయారవుతుంది. మూడవ వర్గం, వీరందరి ధార్మిక తీర్పులను కలిపితే ఒక పుస్తకం తయారవుతుంది. మొదటి వర్గంలో మహానీయ ఉమర్ రజల్లా గారు, మహానీయ అలీ రజల్లా గారు, మహానీయ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు, జైద్ బిన్ సాబిత్ రజల్లా గారు, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు, ఇక ఆఖరిలో దైవ ప్రవక్త ప్రియ సతీమణి మరియు అబూబకర్ గారాల పట్టె అయినటువంటి సయ్యిదా ఆయిషా రజల్లా గారి పేరు కూడా వస్తుంది. ఈమె ఫత్వాలు, ధార్మిక తీర్పులు ఎంత అధికంగా హదీసులలో ప్రస్తావనకు వచ్చాయి అంటే, వాటిని గనక ఒక చోట చేరిస్తే ఆమెదే ఒక పెద్ద గ్రంథమే తయారవుతుంది అని యలాముల్ ముకాయిన్ అనే 1/23-24లో ఎక్కువ విషయాలు చెప్పబడ్డాయి. మార్గదర్శక ఖలీఫాల విషయం. సయ్యిదా ఆయిషా రజల్లా గారు దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు పరిమపదించిన తర్వాత, ఇంతకాలం అయిపోయిన తర్వాత, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, తన శేష జీవితంలో చాలా తొందరగానే ప్రజలకు ధార్మిక తీర్పులను వెలువరించే స్థాయికి చేరుకున్నారు. చివరి కాలం వరకు మార్గదర్శక ఖలీఫాల కాలాల్లో కూడా ఆమె ఈ విశిష్ట పదవిపై వెలుగొందారు. ప్రవక్త సహచరమాన్యులు సహబాల తర్వాత మదీనాలోని 7 సుప్రసిద్ధ తాబయ్యలలో ఒకరిగా పరిగణించబడిన మహానీయ కాసిం రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు అబూబకర్ ఖిలాఫత్ కాలంలోనే ఇఫ్తా పీఠాన్ని అలంకరించారు. అల్హమ్దుల్లా. ఉమర్, ఉస్మాన్ రజల్లా గారు ఆ తర్వాత వచ్చిన ఖలీఫాల కాలం వరకు కూడా తన జీవితపు ఆఖరి దశ వరకు ఆమె ఫత్వాలు ఇస్తూనే ఉండేవారు అని తబాకత్ ఇబ్నె సాద్ 2/375లో చెప్పడం జరిగింది. మహానీయ ఉమర్ రజల్లా గారు షరియత్ సూత్రాలను కాలానుగుణంగా అన్వయింపజేయడంలో దిట్ట అయినప్పటికీ ఆయన గారు దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క కుటీరంలోని
ఈ విజ్ఞాన జ్యోతిపై ఆయిషా రజల్లా గారిపై ఆధారపడకుండా ఉండేవారు కారు. ఆయిషా రజల్లా గారు మహానీయ ఉమర్ రజల్లా గారి కాలంలోనూ, ఆ తర్వాత మహానీయ ఉస్మాన్ రజల్లా గారి కాలంలో కూడా ధార్మిక తీర్పులు ఇస్తూ ఉండేవారు. ఉమర్ రజల్లా గారు, ఉస్మాన్ రజల్లా గారు ఆమె నుండి హదీసులను అడిగి కూడా తెలుసుకునేవారు అని తబాకుత్ ఇబ్న్ సాద్ 2/375లో చెప్పడం జరిగింది. ద్వితీయ ఖలీఫా ఉమర్ రజల్లా గారి హయాంలో కొంతమంది పెద్ద వయస్కులైన విశిష్ట సహాబాకు తప్ప వేరితరులకు ఫత్వాలు ఇచ్చే అనుమతి ఉండేది కాదు. కానీ ఈ నియమం నుండి ఒక్క ఉమ్ముల్ మోమినులకు మాత్రమే, అమ్మ ఆయిషా రజల్లా గారికి మాత్రమే మినహాయింపు ఉండేది. దీనిని బట్టి ఆయిషా రజల్లా గారి యొక్క ధర్మజ్ఞానంపై, అవగాహనపై ఖలీఫాకు ఎంత ప్రగాఢ విశ్వాసం ఉండేదో అర్థమవుతుంది. అమీర్ ముఆవియా రజల్లా గారు డెమస్కస్లో ఉండి పరిపాలించేవారు. అయితే అవసరం పడినప్పుడల్లా తన దూతను సిరియా నుండి మదీనాకు పంపి తనకు ఎదురైన సమస్యలకు ధార్మిక పరిష్కారాలు పొందేవారు. ఆ దూత వచ్చి అమ్మ ఆయిషా రజల్లా గారి ఎదుట సవనీయంగా నిలబడి ధార్మిక తీర్పులు గ్రహించేవాడు. ఈ యొక్క విషయాలు ముస్నద్ అహ్మద్ 6/87లో చూడవచ్చు. తమకు ఏదైనా ఉపదేశించమని అభ్యర్థించేవాడు ఆ యొక్క దూత వచ్చి. సుననే తిర్మిజీ కితాబు జహద్ హదీస్ నెంబర్ 2414లో కూడా ఈ యొక్క హదీసులు చూడవచ్చు. ఇక మదీనా తయ్యిబా అగ్రశ్రేణి సహబా రజల్లాహు గారులకు కేంద్ర స్థానంగా ఉండేది. మొదటి 2 ఖలీఫాల కాలం వరకు ఉమర్, అలీ, అబ్దుల్లా బిన్ మసూద్, అబూ ముసా అసహరి, ముఆజ్ బిన్ జబల్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఉబై బిన్ కాబ్, అబూ దర్దా, జైద్ బిన్ సాబిత్, వీరందరిపైన అల్లాహ్ యొక్క శాంతి సౌఖ్యాలు కురిగాక ఆమీన్. అలా ఈ యొక్క రజల్లాహు గారులు అందరూ కూడా ఇస్లాం ఆస్థాన ముఫ్తీలుగా విరాజిల్లారు. మహానీయ ఉస్మాన్ రజల్లా గారు పరిపాలనా కాలంలో వీరిలోని చాలామంది మరణించారు కూడా. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరి తదనంతరం యువ సాహిబీల 2వ తరం మొదలైంది. ఈ 2వ తరంలోని విద్వాంసులలో మహానీయ అబ్దుల్లా బిన్ అబ్బాస్, అబ్దుల్లా బిన్ ఉమర్, అబూ సయీద్ కుద్రీ, జాబిర్ బిన్ అబ్దుల్లా బిన్ జుబైర్, అబూ హురైరా వీరందరిపైన అల్లాహ్ యొక్క శాంతి సౌఖ్యాలు కురిగాక. ఈ యొక్క రజల్లాహు గారు ఎన్నదగిన వారు. సయ్యదా ఆయిషా రజల్లా గారు మాత్రం పిన్న వయస్కురాలైనప్పటికీ తొలికాలం నుండే, వరిష్ఠ సహాబీల జీవితకాలం నుండే ధార్మిక తీర్పుల పీఠాన్ని అధిరోహించి ధర్మసేవ చేశారు. పెద్ద వయసులైన ప్రవక్త సహచరమాన్యులు ఎన్నో ధార్మిక విషయాలలో ఆమెను సంప్రదిస్తూ ఉండేవారు. జామే తిర్మిజీలో ఏమని ఉందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులమైన మాకు ఎప్పుడు ఏ ధర్మ సంకటం ఎదురైనా అమ్మ ఆయిషా రజల్లా గారి వద్ద దానికి సంబంధించిన జ్ఞానం, సమాధానం ఉండేది అని చెప్పారు అని సుననే తిర్మిజీ హదీస్ నంబర్ 3883లో చూడవచ్చు. తబాకత్ ఇబ్న్ సాద్లో ఏమని ఉందంటే, పెద్ద పెద్ద సహాబాలు వచ్చి అమ్మ ఆయిషా రజల్లా గారి నుండి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. మహానీయ మస్రూక్ తాబయి రహమతుల్లా గారు ఒట్టేసి మరి ఏమన్నారంటే, వరిష్ఠ సహాబీలు వచ్చి విదితమైన విషయాల గురించి, ఫరాయిజ్ గురించి ఆమెను అడగటం మేము కల్లారా చూసాము అని చెప్పారు అని ముస్తద్రిక్ హాకిం 4011, సుననే దారిమి 2862లో చూడవచ్చు. ఫికా విద్య, ఇస్తిహాద్ విద్యలలో ఆయిషా రజల్లా గారుకు సమ ఉజ్జీలుగా భావించబడే మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు, ఇక తదితరులు సైతం కొన్ని విషయాలలో అమ్మ ఆయిషా రజల్లా గారిని సంప్రదించి సంతృప్తి చెందేవారు. ఈ యొక్క విషయాలు సహీ ముస్లిం ప్రయాణికుల నమాజ్ ప్రకారం హదీస్ నంబర్ 741లో చూడవచ్చు. మహానీయ అబూ ముసా అసరీ రజల్లా గారు విద్వాంసులకు కోవకు చెందిన సహాబీ అయినప్పటికీ ఈయన కూడా ఆయిషా రజల్లా గారిపై ఒక్కొక్కసారి ఆధారపడకుండా ఉండేవారు కాదు. సహీహ్ ముస్లిం బహిష్టు ప్రకారం హదీస్ నంబర్ 349లో ఈ యొక్క విషయం చూడవచ్చు. వివిధ ప్రదేశాలకు చెందిన సామాన్య ప్రజలు కూడా అమ్మ ఆయిషా రజల్లా గారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. మదీనా నగరం ముస్లిం రాజ్యాలకు గుండెకాయగా ఉండేది. ప్రజలు మదీనా సందర్శనార్థం శుభం కోసం నలువైపుల నుండి మదీనాకు వస్తూ ఉండేవారు.
మదీనాకు ఎవరు వచ్చినా అమ్మ ఆయిషా రదియల్లాహు గారి యొక్క ధార్మిక సమావేశాలకు హాజరవ్వకుండా వెళ్ళేవారు కాదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి సభా మర్యాదలు తెలిసి ఉండేవి కావు. వారు ముందు సభా మర్యాదలను నేర్చుకుని ఆ తర్వాత సమావేశానికి హాజరయ్యేవారు. ముస్నద్ అహ్మద్ 6/126లో యొక్క విషయాలు ఉన్నాయి. సమావేశాలకు హాజరైన వారందరినీ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు మర్యాదపూర్వకంగా పలకరించేవారు. వారికి కుశల ప్రశ్నలు వేసేవారు. మధ్యలో ఒక తెర వేలాడుతూ ఉండేది. అంటే పరదా పద్ధతి ఖచ్చితంగా ఉండేది. ప్రజలు వివిధ అంశాలపై ధర్మ సందేహాలను వెలిబుచ్చి వాటిని నివృత్తి చేసుకునేవారు. ఏదైనా ఒక ప్రశ్న వేయడానికి పృచ్ఛకుడు సిగ్గుపడినప్పుడు అల్లా సత్యం చెప్పడానికి మొగమాట పడడు అన్న దైవ ఉపదేశాన్ని ఉదహరించేవారు. నేను మీ తల్లిని, తల్లి ముందు మొగమాటమేలా అంటూ వారి బెరుకును, వారి సిగ్గును, వారి భయాన్ని దూరం చేసేవారు. ఈ యొక్క విషయాలు సహీ ముస్లిం బహిష్టు ప్రకరణం హదీస్ నంబర్ 349లో కూడా చూడవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితి ఉంటే తప్ప అమ్మ ఆయిషా రదియల్లాహు గారు హజ్ యాత్రను మానుకునేవారు కాదు. హజ్ సీజన్లో ఆమె గుడారం షబ్బీర్ పర్వత ఒడిలో నిలపబడేది. ధర్మ సందేహాలు అడిగే వారితో ఆ స్థలమంతా కిక్కిరిసిపోయేది. ఒక్కోసారి కాబా ప్రాంగణంలోనే జంజం జలం వద్ద వేయబడిన ఛత్రం కిందనే కూర్చునేవారు. విద్యార్థులు అక్కడ కూడా గుమిగూడేవారు. ప్రజలు రకరకాల ప్రశ్నలు వేసేవారు. ఆమె వారికి ఖురాన్ హదీసుల వెలుగులోనే జవాబులు ఇచ్చేవారు. ఏదేని ధార్మిక వ్యవహారంలో ప్రవక్త సహచరమాన్యుల సహబాలు రదియల్లాహు గారు మధ్య అభిప్రాయ భేదం గనక వస్తే ప్రజలు తీర్పు కోసం ఈమె ధర్మాసనానికి వచ్చేవారు. ఒకసారి మహనీయ అబూ మూసా అషరీ రదియల్లాహు గారు ఈమె వద్దకు వచ్చి ఒకానొక విషయంలో ప్రవక్త ప్రియ సహచరులకు నాకు మధ్య భేదాభిప్రాయం రావటం నన్ను కలిచివేస్తోంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆయిషా రదియల్లాహు గారు దానికి సమాధానం కూడా ఇచ్చారు. ఈ సమాధానం విని అబూ మూసా అషరీ రదియల్లాహు గారు పూర్తిగా సంతృప్తి చెంది ఇక మీదట నేను దీనిని గురించి ఎవరిని అడగను అని కూడా అన్నారు. మువత్తా ఇమాం మాలిక్ శుచి శుభ్రతల ప్రకరణం 1/46లో అది ఏంటనేది ఉంది. ఒకవేళ ఎవరైనా తహజ్జుద్ నమాజును దృష్టిలో పెట్టుకొని విత్ర్ నమాజ్ చేయకపోతే ఆ స్థితిలోనే ఫజర్ వేళ సమీపిస్తే ఇక వారికి విత్ర సమయం ఉండదు అని మహనీయ అబూ దర్దా రదియల్లాహు గారు ఫత్వా ఇచ్చేవారు. దీనిపై ప్రజలు సంతృప్తి చెందలేదు. వారు సయ్యదా ఆయిషా రదియల్లాహు గారి దగ్గరికి వచ్చి విన్నవించుకోగా ఫజర్ నమాజ్ వేళ సమీపిస్తున్న సమయంలో కూడా అప్పుడప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విత్ర్ నమాజ్ చేసేవారు అని ఆమె చెప్పారు అని ముస్నద్ అహ్మద్ 6/242, 243లో చెప్పడం జరిగింది. మహనీయ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు, మహనీయ అబూ మూసా అషరీ రదియల్లాహు గారు వీరిద్దరూ అత్యుత్తమ శ్రేణి సహాబీలే. అయితే ఉపవాస విరమణ ఇఫ్తార్ వేళ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉండేది. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు ఇఫ్తార్ చేయగానే మగ్రిబ్ నమాజ్ కోసం నిలబడేవారు. మహనీయ అబూ మూసా అషరీ రదియల్లాహు గారు మాత్రం కాస్త ఆలస్యం చేసేవారు. ప్రజలు ఆయిషా రదియల్లాహు గారి వద్దకు వచ్చి ఫత్వా అడిగితే వారిలో తొందరపడే వారెవరు అని ఆమె ప్రశ్నించారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు అని జనులు చెప్పగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి మంచి అలవాటు కూడా ఇదే అని ఆమె చెప్పారు అని ముస్నద్ అహ్మద్ 6/48లో చెప్పబడింది. ఒకవేళ ఎవరైనా హజ్ యాత్రకు వెళ్ళలేక తన కుర్బానీ పశువును పవిత్ర మక్కాకు పంపిస్తే అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అని హజ్ ముగిసే వరకు ఆ వ్యక్తి పైన హాజీపై ఉండే ఆంక్షలే ఉంటాయా, ఆ వ్యక్తిపై హాజీ పైన ఉండే ఆంక్షలే విధితమై ఉంటాయని మహానీయ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారు ఫత్వా ఇచ్చారు. జియాద్ ఇబ్నే అబ్యా మహానీయ ఆమిర్ మువాయ్య రదియల్లాహు గారి తరపున హిజాజ్ ప్రాంతానికి గవర్నర్గా ఉండేవారు. అతను ఫత్వాను సయ్యదా ఆయిషా రదియల్లాహు గారి వద్దకు పంపించారు. అప్పుడు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారు ఫత్వా సరైనది కాదని ఆమె చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే, నేను స్వయంగా ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి కుర్బానీ పశువులు మెడల్లో వేసే త్రాళ్లను పేనాను. నా తండ్రి ఆ పశువులను తోలుకొని కాబాగృహం వైపు ప్రయాణమయ్యారు. కానీ
హలాల్ అంటే ధర్మసమ్మతం చేసిన వస్తువేది ఆ సీజన్లో ఆయనపై నిషిద్ధం కాలేదు అని చెప్పారు అని సునెనే కుబ్రా బహైకీలో 5/234లో చెప్పబడింది ఈ యొక్క హదీస్. బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1700లో కూడా చూడవచ్చు. బైహకీలో పొందుపరచబడిన దాని ప్రకారం ఇమాం జుహ్రీ రహమతుల్లా గారు ఇలా అన్నారు: ఈ విషయంలోని వాస్తవికతను మొట్టమొదటిగా విశదీకరించినది ఉమ్ముల్ మొమినిన్ ఆయిషా రజల్లా గారు. ఈమె ఫత్వాను విన్న మొదటి జనులు తదనుగుణంగా వ్యవహరించడం మొదలెట్టారు. మహనీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఫత్వాపై ఆచరించడం మానుకున్నారు. సహీ బుఖారీ ఉపవాసాల ప్రకరణం హదీస్ నంబర్ 1925-26లో కూడా మనం చూడవచ్చు. ఇక రంజాన్ నెలలో రాత్రి సహరీ వేళ అయిపోయే వరకు ఎవరైనా లైంగిక అశుద్ధతను తొలగించి స్నానం చేయకుండా ఉంటే, గుసులు చేయకుండా ఉంటే ఆనాటి అతని ఉపవాసం నెరవేరదని అబూ హురైరా రజల్లా గారు ధార్మిక తీర్పు ఇచ్చారు. ఈ విషయమే ఒక వ్యక్తి ఫత్వా కోరుతూ మొదట సయ్యదా ఆయిషా రజల్లా గారి వద్దకు, ఆ తర్వాత ఉమ్మే సల్మా రజల్లా గారి దగ్గరకు వెళ్ళాడు. అబూ హురైరా రజల్లా గారు తీర్పు సరైనది కాదు అని, ముహమ్మద్ సుస్లం గారి యొక్క ఆచరణ దానికి భిన్నంగా ఉండేదని వారిద్దరూ కూడా సమాధానం ఇచ్చారు. ఆ రోజుల్లో మర్వాన్ రజల్లా గారు మదీనా గవర్నర్గా ఉన్నారు. అతను తన దూతను అబూ హురైరా రజల్లా గారి దగ్గరకు పంపగా ఆ వ్యక్తి ఉమ్ముల్ మొమినిన్ ఫత్వాను ఆయనకు వినిపించాడు. అది విని అబూ హురైరా రజల్లా గారు తన ఫత్వాను సరిదిద్దుకున్నారు అని సునెనే అబూ దావూద్ హదీస్ నెంబర్ 1831లో చెప్పడం జరిగింది. ఇహ్రాం స్థితిలో దీక్షలో ఉన్నప్పుడు మేజోళ్ళు తొడగడం సమంజసం కాదు. ఒకవేళ ఎవరి వద్ద అయినా చెప్పులు లేనందున మేజోళ్ళు తొడిగి ఉంటే వారు ఆ మేజోళ్ళ పై భాగాన్ని కత్తిరించి దానిని పాదరక్షల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. స్త్రీలు తమ మేజోలను కత్తిరించుకోవాలని మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారి యొక్క ఫత్వా ఇచ్చేవారు. కానీ ఒక తాబయియా దీనికి వ్యతిరేకంగా ఉన్న అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క ఫత్వాను వినిపించగానే ఆయన తన ఫత్వాను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఆ తాబయియా సయ్యదా ఆయిషా రజల్లా గారు ఉల్లేఖించిన ప్రవక్త ప్రవచనాన్ని విన్నవించారన్నమాట. ఒక సమావేశంలో అబూ హురైరా రజల్లా గారు, ఇబ్నే అబ్బాస్ రజల్లా గారులిద్దరూ కూడా ఒక దగ్గర ఆసీనులై ఉండగా ఒక సమస్య ఎదురైంది. ఒకవేళ ఎవరైనా ఒక గర్భవతి వైధవ్యం పొంది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె ప్రసవిస్తే అప్పుడు ఆమె ఇద్దత్ గడువు ఎంతకాలం? దివ్య ఖురాన్లో రెండింటి ఆదేశాలు వేర్వేరుగా ప్రస్తావనకు వచ్చాయి. వితంతువు అయిన మహిళ అయితే 4 మాసాలు 10 రోజులు ఇద్దత్ పాటించాలి. గర్భవతి అయితే ప్రసవం లేక గర్భస్రావం వరకు ఇద్దత్ గడపాలి అని. ఈ రెండిటిలో ఏ గడువు సుదీర్ఘమైనదో దానిని పాటించాలి అని మహనీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు అన్నారు. ప్రసవం అయ్యే వరకు ఇద్దత్తులో ఉంటే సరిపోతుందని అబూ హురైరా రజల్లా గారు చెప్పారు. కానీ ఇద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అందువల్ల జనులు ఆయిషా రజల్లా గారి దగ్గరకు ఉమ్మే సల్మా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారు మరియు ఉమ్మే సల్మా రజల్లా గారి వద్దకి మనిషిని పంపించారు. ప్రజలు ప్రసవం వరకు ఆగితే సరిపోతుంది అని వాళ్ళు జవాబు చెప్పారు. దీనికి ఆధారంగా వారు సబియా రజల్లా గారి సంఘటనను ఉదాహరించారు. ఆమె వైధవ్యం పొందిన 3వ రోజునే ప్రసవించింది. అప్పుడే ఆమెకు పునర్వివాహం చేసుకునే అనుమతి కూడా లభించింది అని సహీ బుఖారీ వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నంబర్ 4909, సహీ ముస్లిం విడాకుల ప్రకరణం హదీస్ నంబర్ 1485లో ఈ యొక్క విషయం ఉంది. ఈ తీర్పు ఎంత సహేతుకమైనదంటే అత్యధిక మంది విద్వాంసులు దీని ప్రకారమే తీర్పులు ఇస్తున్నారు. ఇక శవయాత్రలో జనాజా వెనుక నడవడం పుణ్యప్రదమా కాదా అన్న విషయంలో మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు, మహానీయ అబూ హురైరా రజల్లా గారి మధ్య భేదాభిప్రాయం ఏర్పడింది. రెండవ వారు అవునన్నారు, మొదటి వారు కాదన్నారు. ఆయిషా రజల్లా గారి నుండి తీర్పు కోరారు. ఆమె మహానీయ అబూ హురైరా రజల్లా గారు చెప్పింది నిజమని ధృవపరిచారు. అంటే సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 1323లో ఈ యొక్క హదీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయిషా రజల్లా గారి ఫతవా ధార్మిక తీర్పులలో అన్ని రకాల సమస్యలకు సమాధానాలు ఉన్నప్పటికీ అధిక అంశం మహిళల సమస్యలు, భార్యాభర్తల సంబంధాలు, దైవ ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారి యొక్క స్థితిగతులు, ముహమ్మద్ సుస్లం గారు రాత్రివేళ ఆరాధనలు, వ్యక్తిగత గుణగణాలు, నీతి నడవడికలపైన ఎక్కువగా తీర్పులు ఉంటాయి. ఆయిషా రజల్లా గారివి. ఇబ్నే హజమ్, హాఫిజ్
ఇబ్నే ఖయ్యూమ్ల ప్రకారం ఆ తీర్పులన్నిటినీ గనక ఒక చోట చేర్చినట్లయితే చాలా పెద్ద ఒక రికార్డు గ్రంథం తయారవుతుందని చెప్పారు. ఇరాక్, సిరియా, ఈజిప్టు రాష్ట్రాల నుండి స్త్రీ పురుషులు ఫత్వాలు తీసుకువచ్చేవారు. ఆమె సమాధానం ఇచ్చిన మీదట సంతృప్తి చెందేవారు. విద్యార్థుల్లో ఆమెకు బాగా సన్నిహితులుగా మెలిగే వారి వద్దకు ప్రజలు వచ్చి తమ సందేహాలు వెలుబుచ్చేవారు. తల్వా కుమార్తెకు ఆయిషా ఎక్కువ సందర్భాల్లో ఆ గౌరవాన్ని దక్కించుకునేవారు. ఆమె ఏమన్నారంటే, ప్రజలు అమ్మ ఆయిషా రదియల్లాహు గారిని కలుసుకోవడానికి అనేక పట్టణాల నుండి వచ్చేవారు. వయస్సు మీరిన వారు అమ్మ ఆయిషా రదియల్లాహు గారి దగ్గర నాకు ఉన్న చనువు ఆధారంగా నా దగ్గరికి వచ్చేవారు. పడుచువారు నాతో సౌభాతృత్వ సంబంధాలను ఏర్పరచుకునేవారు. ప్రజలు నాకు కానుకలు పంపేవారు. పట్టణాలన్నిటి నుండి నాకు ఉత్తరాలు రాసేవారు. పిన్నమ్మ, ఇదిగో పలానా వ్యక్తి రాసిన ఉత్తరం ఇది, పలానా వ్యక్తి పంపిన కానుక ఇది అని నేను అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి వినిపించేదానిని. దానికి ఆమె ఈ ఉత్తరానికి జవాబు వ్రాయి, కానుకకు బదులుగా నీవు కూడా ఏదన్నా పంపించు అని చెప్పేవారు. దూతగా వచ్చిన వ్యక్తి ఎవరో తనకు విశ్వసనీయంగా తెలియనంత వరకు స్పందించేవారు కాదు. లేదా తనకన్నా మంచి సమాధానం ఇవ్వగలవారు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వారి వద్దకు పంపించేవారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి మేజోళ్లపై మసాహ్ చేయడం గురించి సందేహం వెలుబుచ్చగా, వెళ్ళి అలీ రదియల్లాహు గారిని అడగండి, ఎందుకంటే ఆయన చాలా వరకు ప్రయాణాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉండేవారు అని చెప్పారు. సహీ ముస్లిం శుచి శుభ్రతల ప్రకటన హదీస్ నంబర్ 276లో ఈ యొక్క విషయం చూడవచ్చు. ఒకసారి ఎవరో అసర్ నమాజ్ తర్వాత నమాజ్ చేయడం గురించి ప్రశ్నిస్తే ఈ విషయం ఉమ్మే సలమా రదియల్లాహు గారిని అడగండి అన్నారు. సహీ బుఖారీ కితాబు సహు హదీస్ నంబర్ 1233లో ఈ యొక్క విషయం చూడవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి హరీర్ తొడగటం గురించి ప్రశ్నిస్తే ఈ సంగతి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు గారిని అడగండి అని అన్నారు అని సునెన్ నసాయి హదీస్ నంబర్ 5308లో ఈ యొక్క విషయం ఉంది. ఏదేమైతేనేమి మరి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఇఫ్తా అనే ఈ యొక్క విద్యకు సంబంధించి ఆమె అల్హమ్దులిల్లా ఏ విధంగా విద్యాజ్ఞానాలు కలిగి ఉండేవారు, మరియు ఖలీఫాలు, సహబాలు, తాబేయులు మరి ఇలా అనేక మంది ఆమెను ఏ విధంగా ధార్మిక సందేహాలను అడిగి తెలుసుకునేవారు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మనం అల్లాహ్ యొక్క దయ వల్ల తెలుసుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలోని అనేక రకాల విషయాలకి మరి ఇక అన్ని విషయాలకి కూడా జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులకి అన్ని విషయాలు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు కూడా ఉన్నాయి అని, మరి దీనిని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరమని ఈ యొక్క హదీసుల ద్వారా మరి యొక్క అమ్మ ఆయిషా రదియల్లాహు గారి యొక్క జీవిత గాథ ద్వారా మనకి కూడా అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లాహ్ మీ యొక్క ప్రవక్తలపైన, ప్రవక్త గారి యొక్క భార్యలపైన మరియు సహబాలపైన, తాబేన్లపైన, తాబేతాబేన్లపైన వీరందరిపైన కూడా మీ యొక్క శాంతసేవ కలు కురిపించండి వల్ల ఆమీన్. మీ యొక్క దాసులందరిపైన కూడా శాంతసేవ కలు కురిపించండి వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మరియు చెడుల నుంచి ఇహలోకంలో, సమాజంలో, ప్రళయదంలో కూడా మమ్మల్ని కాపాడండి వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్.